అరికాల వరకు నన్ను నా శరీరమును యేసువుకు అప్పచెప్తున్నాను. ఆయననే నన్ను ఏలుదురుగా యేసుక్రీస్తు నామములో ఆయన పాదములో నన్ను సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. సహోదరు పీడింప చేసిన బంధకాలను తంపి మాంద్రిక శాతబళ్ళు అన్ని తెగకొట్టి యేసు క్రీస్తు నామములో బంధించి వెలువడి ప్రార్థిస్తున్నాం. యేసు క్రీస్తు రక్తం సర్వశక్తి కలిగిన దేవుని నామం చేత, ఆది అందున్న దేవుని వాక్యం చేత, జీవం కలిగిన దేవుని వాక్యం చేత, జీవమైన మీ వాక్యంలో ఉన్న వెలుగు చేత ఈమెలో ఉన్నటువంటి అంధకారము చీకటిను కడుగ చీకటిను యేసు క్రీస్తు నామమును బంధించి వెలువడి ప్రార్థిస్తున్నాం. యేసు క్రీస్తు నామం, యేసు క్రీస్తు నామం విడుదల దయచేయుగా, దయచేయుగా, దయచేయుగా. ఇప్పుడే రైట్ నౌ యేసు క్రీస్తు నామమున వెలువడి ప్రార్థిస్తున్నాం. భారదోలపరచబడుగా, విడుదల దయచేయుగా. యేసు క్రీస్తు నామం సర్వశక్తి, సర్వవ్యాపి, లేవా లేవా లేవా, సర్వవ్యాపి, సర్వశక్తి, సర్వజ్ఞానం కలిగిన తండ్రి దేవుని నామం చేత జీవవాక్యం, జీవాధిపతి, జీవ ఆగామైనటువంటి యేసు క్రీస్తు నామము, మంచి ఆత్మ, దయగల ఆత్మ, సత్య ఆత్మ అనేటువంటి పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత ఇప్పుడే ఇప్పుడే ఈమె ప్రాణం ఆత్మను బంధించిన బంధక యేసు క్రీస్తు రక్తం చేత కాల్చివేసి ప్రార్థిస్తుంది. జీవితంలో కట్లు తెగిపోతుందిగా, దేవుని కట్లు తెగిపోతుందిగా. యేసు క్రీస్తున్నాం, యేసు క్రీస్తున్నాం, యేసు క్రీస్తున్నాం, యేసు క్రీస్తున్నాం, యేసు క్రీస్తున్నాం. ఇప్పుడే ఇప్పుడే పూర్ణమైన విడుదల రావాలి, విడుదల రావాలి. ఆమెకు పెట్టిన మందులు, ఆమెకు పెట్టినటువంటి కట్లు అన్ని తెగిపోవాలి, అన్ని విధమైన బంధకాలు తెగిపోవాలి. యేసు క్రీస్తు నామం, యేసు క్రీస్తు నామం ఇప్పుడే ఇప్పుడే ఆమెలో ఉండి అన్ని కూడా పారదోలబడునుగాక. యేసు క్రీస్తు అగ్ని ఈమెలో దేహంలో ఉన్న ప్రతి బాధ కాల్చివేదుగా. యేసు క్రీస్తు, యేసు క్రీస్తు, యేసు క్రీస్తు, యేసు క్రీస్తు, యేసు క్రీస్తు. నో నో యేసు హల్లెలూయా. యేసు క్రీస్తు జీవన వాక్యం వాక్యం దేవా చెప్పు, దేవా యేసు నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను, ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఏమి చేయను, నా రహస్య పాపములను క్షమించు, నన్ను నీతిమంతురాలు చేయి, నన్ను క్షమించి నీ హస్తం చేత నన్ను విడుదల చేయి. నేను మనస్సు పూర్తిగా మీ పాదంలో నన్ను అప్పచెప్తున్నాను. మీరే నన్ను విడిపించు. యేసే నువ్వే నా దేవుడు, నువ్వే నా రక్షకుడు, నువ్వే నా విమోచకుడు, నువ్వు తప్ప నాకు వేరే దేవుడు లేడు. నువ్వే నా జీవితం కట్టాలి, పాదములు సమర్పిస్తున్నాను. ఆమేన్. బంధించిన వాళ్ళందరూ కూడా యేసు క్రీస్తును బంధిస్తూ యేసు క్రీస్తును పరిపూర్ణ విడుదల ఆగ్రహిస్తూ యేసు క్రీస్తు నామమునకు వ్యతిరేకమైన బలహీనమైన కార్యాలు ఏమన్నా మరొకసారి బంధించగలరు ప్రార్థిస్తూ యేసు క్రీస్తు స్వస్థత, విడుదల, విమోచన దయచేయుగా. శిలువ రక్తం ద్వారా కాల్చి శుద్ధిపరిచి దేవుని పరిశుద్ధపరిచి వాక్యం ద్వారా విడుదల చేస్తుంది.